మనీష్ సార్, ఇస్రో మనకి జీసాట్ 7R శాటిలైట్ లాంచ్ చేసింది కదా, సో దాని స్పెషాలిటీస్ ఏంటి? యా సార్, ఇస్రో యొక్క శాటిలైట్ లాంచెస్లో నిన్న లాంచ్ చేసిన జీసాట్ 7R ఏదైతే ఉందో, మన శ్రీహరికోట నుంచి లాంచ్ చేసింది ఏదైతే ఉందో, ఒక ప్రెస్టీజియస్ లాంచ్ అనే చెప్పాలి సార్. ఎందుకంటే ఈ జీసాట్ 7 సిరీస్ ఏదైతే ఉందో మన ఆర్మర్డ్ ఫోర్సెస్ యొక్క కమ్యూనికేషన్ గురించి లాంచ్ చేసే శాటిలైట్. సో అందులోపల జీసాట్ 7, 7A, 7R అని ఉంటుంది. ఈ 7R శాటిలైట్ అనేది ఇండియన్ నేవీ గురించి, అది ఇండియన్ ఓషన్ రీజియన్ లోపల తన యొక్క మెరీటైమ్ ఆపరేషన్స్ గురించి, తన యొక్క కమ్యూనికేషన్ బోత్ వీడియో, ఆడియో, టెక్స్ట్, ఈ మెసేజెస్ ఏవైతే ఉంటాయో సెక్యూర్గా పంపించుకోవడానికి మనం ఈ జీసాట్ 7R శాటిలైట్ ఏదైతే ఉందో లాంచ్ చేసాం సార్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర GSLV MK3 అనే వెహికల్ ఉంటుంది సార్. ఇది ఒక మనకి ఉన్న వాటిలో పెద్ద వెహికల్. దీంటి లోపల మనం 4400 kg వెయిట్ ఉన్న ఈ జీసాట్ 7R సిరీస్ని లాంచ్ చేసాం సార్. దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే ఇప్పటి వరకు పెద్ద పెద్ద లాంచెస్ గురించి మనం వేరే వేరే దేశాల మీద డిపెండ్ అవుతున్నాం. దీంతో మనకి ఏంటి బెనిఫిట్ అంటే ఇది నేవీ యొక్క కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది. దాంతోపాటు నెక్స్ట్ మనకు అవ్వబోయే గగన్యాన్ మిషన్ ఏదైతే ఉందో అది కూడా ఒక హెవీయెస్ట్ లాంచ్. సో దానికి కూడా మన GSLV ప్రూవెన్ అని చూపించడానికి చాలా హెల్ప్ అవుతుంది సార్. ఈ అన్ని పర్స్పెక్టివ్లో జీసాట్ 7R శాటిలైట్ అనేది మన ఇండియాని ఇంకొక ముందుకి ఒక ఫార్వర్డ్ తీసుకెళ్లడంలో హెల్ప్ అవుతుంది. లార్జెస్టా? ఎస్ సార్, ఇప్పటివరకు లార్జెస్ట్ లాంచ్. ఇప్పటివరకు ఇండియన్ శాటిలైట్ ఏదైతే ఉందో మన యొక్క రాకెట్ లాంచ్ యూస్ చేసి ఇదే లార్జెస్ట్. గ్రేట్, సూపర్, థ్యాంక్ యూ సార్.